నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుని కిడ్నాప్ కేసులో 2 ముద్దాయిలను అరెస్టు చేశారు పోలీసులు. ఆళ్లగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదు వివరాలను వివరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న చక్రధర్ అనే బాలుని వెంకట లచ్చమ్మ, సుధాకర్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసి మైదుకూరు సమీపంలో లోయలో పడివేసిన కేసుకు సంబంధించి బాలుని తల్లిదండ్రులు భూపాల్, శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ముద్దాయిలను అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు రమేష్ బాబు తెలిపారు. 15వ తారీఖున ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మేరకు ఆ కేసు వివరాలు ఏంటంటే, చక్రధర్ అనే అబ్బాయి రాఘవేంద్ర స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాడు, 11 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు భూపాలు మరియు భూదేవి. అయితే ఈ వీళ్ళ కుటుంబ పరంగా ఉన్న కొద్దిగా అప్పుల మేరకు ఆ అప్పులు పెంచడంలో ఈ వెంకట లక్ష్మమ్మ అనే వీళ్ళ బంధువు అవుతుంది, దూర బంధువు అనే ఆమె అప్పులు ఇప్పించింది. ఆ అప్పులు కట్టడంలో కొద్దిగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల విషయంలో అది మనసులో పెట్టుకొని ఆ అప్పులు కట్టించడానికి ఇబ్బంది పెడుతుందని చెప్పి వెంకటలక్ష్మమ్మ ఆమెకు తెలిసినటువంటి సుధాకర్ అనే ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తి సహాయంతో వాళ్ళ పిల్లవాడిని తీసుకొని పోయి కిడ్నాప్ చేసి చంపే విధంగా భయపడిస్తే మళ్ళా తిరిగి ఆమె డబ్బుల్ని రాబట్టుకోవచ్చు, వాళ్ళ భయభ్రాంతికి గురి చేయొచ్చు అన్న నెపంతో స్కూల్కి పోయేవాడిని కారులో ఎక్కించుకొని పోయి మైదుకూరు దగ్గర చుట్టుపక్కల ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ చంపడానికి ప్రయత్నించి చనిపోయాడు అనుకొని అక్కడికి లోయలోకి పడేసి వచ్చేసారు. తర్వాత సైమల్టేనియస్లీ ఆ అబ్బాయికి కొద్దిగా మెలకువ రావడం, అక్కడ ఉన్న వాళ్ళు బస్సు వాళ్ళు పోయే ప్రయాణికులు ఆ పిల్లల్ని కాపాడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో మనకి వెంటనే సమాచారం వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించి కేసు నమోదు చేసినాం. ఆ కేసు విచారణలో భాగంగా తదుపరిగా ఈరోజు కేసులో వెంకట లక్ష్మమ్మ మరియు సుధాకర్లని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాం. వీళ్ళ మీద కిడ్నాప్ చేసి మనిషిని చంపడానికి ప్రయత్నిస్తారనే కేసు నమోదు చేసినాం. సెక్షన్ 364 IPC కింద.